ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి ప్రియమైన సహోదరి మరియు సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానిద్దాము. ఆ ప్రత్యేకమైనటువంటి అంశము ఏమిటి అని మనం చూసినట్లయితే, మానవులమైనటువంటి మనము చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళుతాము. అనేక మంది మత ప్రపంచంలో మనం వింటుంటాం. చనిపోయిన వారి దగ్గరికి మనం పోయినట్లయితే ఈ మాటలు వినపడతాయి. ఏమని అంటారంటే, మీరు ఏడవద్దు, భయపడొద్దు, మీ యొక్క తండ్రి పరలోకానికి పోయాడు, లేదా మీ అమ్మ పరలోకానికి పోయింది, లేదా మీ తమ్ముడు పరలోకానికి పోయాడు, దేవుడి యొద్దకు పోయాడు అనేటువంటి మాటలు ప్రతి సావు సందర్భంలో మనం వింటుంటాం కదా. ఈ బోధకులకు కూడా, అంటే నేను మాట్లాడేటువంటి బోధకులు, బైబిల్ తెలియనటువంటి బోధకుల గురించి మాట్లాడుతున్నాను. ఈ బోధకులు కూడా అదే విధమైనటువంటి ద్వారంతో ప్రార్థన చేస్తారు కదా. ఏమని ప్రార్థన చేస్తారు? తండ్రి, ఆయన్ని మీ యొద్దకు చేర్చుకున్నందుకు, లేకపోతే ఆయన పరలోకానికి తీసుకుపోయినందుకు మీకు స్తోత్రాలు అని చెప్పి ప్రార్థన చేస్తుంటారు కదా. అయితే వాస్తవంగా చనిపోయినటువంటి మనుషులందరూ కూడా పరలోకానికి పోతున్నారా, లేక ఎక్కడికి పోతున్నారు అనేటువంటి విషయాలను మనం బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దామండి. ఈ యొక్క మత ప్రపంచంలో ఇది తెలియనటువంటి అంశంగా నేనైతే గమనించాను. ఈ మధ్యకాలంలో ఒక మతశాఖల సహోదరి దగ్గరికి పోయినప్పుడు, ఆమె దాదాపుగా ఒక 35-40 సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకి. ఆమె ఏమని మాట్లాడిందంటే, చనిపోయినటువంటి ఆత్మలందరూ కూడా పరలోకంలో ఉన్నారు ఇప్పుడు, మా సేవకులు అలాగనే మాకు చెప్తున్నారు అని చెప్పడం జరిగింది. అలాగ లేదమ్మా, బైబిల్లో అలాగ చెప్పలేదు అని నేను చెప్తే ఆశ్చర్యపోయింది. ఏంటి, అందరూ పరలోకానికే పోతున్నారని పోయారని చెప్తుంటే మీరు మాత్రం పరలోకానికి పోలేదు అంటున్నారు ఏంటి అని ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఈ యొక్క అంశాన్ని మనం ఒకరోజు చర్చించుకుంటే కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క అంశాన్ని నేను ఈరోజు చదువుదాం అనేటువంటి ఉద్దేశానికి వచ్చి ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23 నుంచి 25 వచ్చిన భాగాల్లో ఇంతవరకు గమనించాలండి. ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళింది యేసుక్రీస్తు మాత్రమే. ఏ మానవుడు కూడా పరలోకానికి ఇంతవరకు వెళ్ళలేదు. మరి యేసుక్రీస్తు మాత్రమే వెళ్ళాడా లేదా అనే విషయాలను మనము దైవగ్రంథం నుంచి పరిశీలన చేద్దామండి. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23 నుంచి 25 వచ్చిన చదవండి బ్రదర్. పరలోక సంబంధమైన వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన పరలోకంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు మాత్రమే పరలోకంలో ఉన్నారా? ఈ భూమి మీద జీవించినటువంటి నీతిమంతులు ఎవరు కూడా ఇంకా పరలోకానికి పోలేదా అనేటువంటి ప్రశ్న మనకు తలెత్తొచ్చు. మరి వారు ఎక్కడ పోయారు అని అంటే, దానికి ఒక సమాధానం మన యొద్ద దేవుడు మనకు అందించి ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క భూమి మీద మృతులైనటువంటి వారందరూ కూడా వెళ్ళగలిగేటువంటి ఒక స్థలం ఉన్నది. దాని పేరే పాతాళము అని బైబిల్ గ్రంథం వివరిస్తున్నది. గమనించాలండి, ఈ పాతాళం అనేటువంటి పదాన్ని బైబిల్లో ఇంగ్లీష్లో చెప్తున్నాడు హేడీస్ అంటాడు. అదే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అనేక పదాలు ఉపయోగించబడ్డాయి. ఒకటి గెహన్నా అని, రెండోది గెహన్నా అని పిలుస్తాడు, మూడోది దీన్నే హెల్ అని కూడా అంటాడు. మరి ఈ యొక్క స్థలాల్లో మానవులమైనటువంటి మనము
చనిపోగానే ఎక్కడ పోతున్నాము అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తేటగా మనకు చూపించడం జరిగింది. చూద్దాము. ఈ విధంగా భూమి మీద చనిపోయినటువంటి ఒక ఇద్దరిని గురించి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఒక ఉపమానం కాదండి. అనేక మంది తెలియక ఏమంటుంటారంటే ఇది ఒక ఉపమానము అని అంటారు. ఉపమానంలో పేరు పెట్టి సంబోధించడాలు ఉండవు. ఆ యొక్క వ్యక్తులు చేసినటువంటి కార్యాలని చెప్పటం ఉండదు. కాబట్టి ఇక్కడ రియల్గా జరిగినటువంటి సంభవాన్ని ప్రభువు మనకి మరి తన యొక్క గ్రంథం నుంచి వివరిస్తూ ఉన్నాడు. చూద్దాము. తర్వాత దాన్ని చూడక ముందుగానే యేసుక్రీస్తు కూడా మరణించిన వెంటనే ఆయన పరలోకానికి వెళ్ళలేదు. మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఒకసారి మనం చూద్దాం. అదే మనం చూద్దాము. అక్కడ లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాల్లో శిలువలో వేలాడబడేటప్పుడే అక్కడ ఆయనతో పాటు శిలువ వేయబడిన ఇద్దరు దొంగలు, వారిలో ఒకడు ఏమంటాడంటే, నువ్వు దేవుని కుమారుడివే కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించకూడదా అని ఆయన్ని అపహాస్యం చేయటం జరిగింది. అప్పుడు మరొక దొంగ కలగజేసుకొని ఏమంటాడు? ఒకసారి 42-43 వచనాలు చదువుదామండి. నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యముగా నీతో చెప్తున్నాను. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరణించిన వెంటనే, లేదా ఈ భూమి మీద నీతిమంతులుగా ఉండి మరణించిన వారు వెంటనే, లేదా దుర్మార్గులుగా ఉండి మరణించినటువంటి వారందరూ వెంటనే పరలోకానికి పోవట్లేదు. మరి ఎక్కడ పోతున్నారు అనేటువంటి ఉదాహరణ, ఆ యొక్క సమాధానం ఇక్కడ మనకి ప్రభు చూపిస్తున్నాడు. చూడండి 41వ వచనంలో మరి ఆ యొక్క దొంగ మాట్లాడిన మాట చూడండి. చదవండి. ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి చాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఒక దొంగ వాడేమో యేసుక్రీస్తుని అపహాసం చేస్తున్నాడు. అతను ఎక్కడ పోవాలనే ఒక నిరీక్షణ అతనికి లేదు. కానీ మరొక దొంగవాడు ప్రభు యొక్క రాజ్యాన్ని చూడగలిగాడు. అందుకని ఏమంటున్నాడంటే, ఆయన్ని చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, చూసారండి, అంటే ఆ యొక్క దొంగ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని గ్రహించగలిగాడు, చూడగలిగాడు. కాబట్టే ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఏమన్నాడండి? నన్ను నీతో పాటు చేర్చుకునము అని చెప్పన్నాడు. ఇతనికి ఒక నిరీక్షణ ఉన్నది. ప్రభు రాజ్యం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక ఆశ అతనిలో ఉన్నది. కానీ మిగతా దొంగకి ఆ యొక్క నిరీక్షణ లేదు. సాధారణంగా ఆయన్ని ఏం చేస్తున్నాడు? అపహాసం చేస్తున్నాడు. కానీ ఈ రెండో దొంగ మాత్రం ఆత్మ సంబంధమైన దృష్టితో ఆ యొక్క రిక్వెస్ట్ చేయటం జరిగింది. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమన్నో. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందు అని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు. పరదేశు అనేటువంటి పదము గమనించినట్లయితే ఈ పాతాళం అనేటువంటి స్థలములో 2 భాగాలు ఉన్నాయండి. పాతాళం అనేటువంటి అంటే హేడీస్ అనేటువంటి పదము ఉపయోగించబడింది ఇంగ్లీష్లో. ఆ హేడీస్ అంటే అర్థం ఏంటంటే అది అన్సీన్ వరల్డ్ అని చెప్పబడింది. అన్సీన్ వరల్డ్ అంటే అదృశ్యమైన లోకం. ఇప్పుడు మనం చూస్తున్నాము, చూసేదంటే ఏంటి? దృశ్యమైన లోకం. కానీ ఈ పాతాళ లోకం అనేది అన్సీన్ వరల్డ్ అని చెప్పన్నాడు. అన్సీన్ అంటే అదృశ్యమైనటువంటి ఆ యొక్క లోకంలో 2 భాగాలను మనం చూస్తాం. ఒకటి పరదేశనియు, రెండోది వేదనకరమైన స్థలమని. ఆదరణకరమైన స్థలమని, వేదనకరమైన స్థలమని 2 స్థలాలను చూస్తాం. కనుక చనిపోయిన ప్రతి వారు కూడా ఆ 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి మాత్రమే వెళ్ళాలి. పరలోకానికి ఇప్పుడే ఎవరు కూడా వెళ్ళబోయేటువంటిది లేదు అనే విషయాలను బైబిల్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి అక్కడ లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు, ఆ తర్వాత
ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు కూడా ఈ భూమి మీద జీవించినటువంటి సందర్భాన్ని ప్రభు జ్ఞాపకము చేయటం జరిగింది. వారిద్దరు కూడా ఈ భూమి మీద జీవించారు. జీవించినటువంటి ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు ఏమయ్యారు? చనిపోయారు. ఇక చనిపోయినటువంటి తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా లేఖనాల్లో సమాధానం ఉన్నది. ఈ విషయాలు తెలియక అనేక మంది దీన్నే పరలోకం అనుకొని ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉన్నారు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నారు. అది వాస్తవమేనా అండి? ఇప్పుడు చనిపోయినటువంటి వారందరూ ఇప్పుడు పరలోకంలో ఉన్నారా అంటే లేరు. ఎలాగో అని చూద్దాము. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి కింద వచ్చిన భాగాల్లో సోదరుడు తమ్ముడు రామారావు చదివినట్లుగా మరి ఒకనొక సందర్భాన్ని గురించి మాట్లాడుచున్నాడు. ఆ సందర్భంలో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలను సన్ననార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ధనవంతుడు ఏ విధంగా జీవిస్తున్నాడో లేఖన భాగాలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈనాడు ధనవంతులు కూడా ఏ విధంగా జీవిస్తున్నారు? తేడా ఏమనుందా? ఏమీ లేదు. వాళ్ళకు కావలసినంత సమృద్ధి వాళ్ళకు ఉన్నందువలన వాళ్ళు చాలా భోగ భాగ్యాలతో జీవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక ధనవంతుడు ఈ భూమి మీద ఉండగా అలాగే జీవించాడని చెప్పాడు. తర్వాత రెండవ సందర్భంలో ఆయన మాట్లాడుతూ 20వ వచనంలో లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. ఈ దరిద్రుడు లాజరు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాడంట? కురుపులతో నిండిన వాడై ధనవంతుని యొక్క ఇంటి వాకిట మరి ఆహారం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మరి ఇతను చనిపోయాడు, ఆ ధనవంతుడు చనిపోయాడు. ఇద్దరు కూడా ఎక్కడ పోయారు? పరలోకానికి వెళ్ళారా? లేదు. ఇద్దరు కూడా ఎక్కడ పోయారంటే పాతాళ లోకానికి పోయారు అనేది అర్థం బైబిల్లో చూపిస్తున్నాడు. ఈ పాతాళ లోకంలో 2 భాగాలు, ఒకటి ఆదరణకరమైన స్థలము, రెండవది వేదనకరమైన స్థలము. ఈ 2 స్థలాలకు మధ్యలో ఒక అగాధం ఉన్నదని చెప్పి బైబిల్ మనకి చాలా వివరంగా అందిస్తున్నది. ఆ యొక్క అగాధము దాటి అవతల ఉన్నటువంటి వారు యువతలకు కానీ, యువతలో ఉన్నటువంటి వారు అవతలకు కానీ పోవటానికి ఏమాత్రం కూడా కుదరదు. అప్పుడు ఈ యొక్క ధనవంతుడు ఎక్కడ పోయాడు? వేదనకరమైన స్థలంలోనికి పోయినట్లుగా బైబిల్లో మనకి చాలా స్పష్టంగా చూపించబడుతున్నది. అనేక సందర్భాల్లో ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడై, ఎంత తాగుబోతై, ఎంత పాపి చనిపోయినా కానీ ఆయన దగ్గర పోయి దేవుడు ఈయన పరలోకాన్ని తీసిపోయిందిలే అమ్మ బాధపడుద్దులే అంటుంటాం. అలా జరిగే వాస్తవమేనది కాదు. దుర్మార్గులైనటువంటి వారికి ఒక స్థలమును దేవుడు నియమించాడు. నీతిమంతులైనటువంటి వారికి ఒక స్థలాన్ని దేవుడు నియమించాడు. కాబట్టి ఆ యొక్క స్థలాలకు తప్ప పరలోకానికి నేరుగా ఎవరు కూడా ఇంతవరకు వెళ్ళలేదు, యేసుక్రీస్తు తప్ప. మరొకసారి యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి వెళ్ళి ఉన్నాడు అనేటువంటిది బైబిల్ మనకి చాలా వివరంగా చూపిస్తున్నది. మరి అయితే వీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అనేటువంటి సందర్భం మీకు రావచ్చు. 22వ వచనం చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చాలండి ప్రియమైనటువంటి వారులారా, ఈ పాతాళము అనేటువంటి దాన్ని ప్యారడైజ్ అనేటువంటి పదం కూడా ఉపయోగించారు. ఈ ప్యారడైజ్ అనేటువంటిది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మనం చూసినట్లుగా అన్సీన్ వరల్డ్ అంటే అదృశ్య లోకం. ఈ యొక్క అదృశ్య లోకంలోనికి ఇద్దరు కూడా దిగారు.
ఇద్దరు కూడా వెళ్ళారు. అక్కడ ఎవరున్నారు? ఆల్రెడీ అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఏ భాగంలో ఉన్నాడు? వేదనకరమైన స్థలంలో ఉన్నాడా లేదా ఆదరణకరమైన స్థలంలో ఉన్నాడా? ఆదరణకరమైన స్థలంలో ఉన్నాడు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? నీతిమంతులు పోయే స్థలం ఏదై ఉన్నది? ఆదరణకరమైన స్థలము. కానీ ఈ యొక్క ధనవంతుడైతే ఎక్కడ పోయాడు చూడండి. అతడు పాతాళంలో బాధపడుచు 23వ వచనంలో కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, అంటే ఆ లోకంలో పోయిన తర్వాత ఒకరినొకరు చూసుకోవటానికి కళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. అది ఏ రకమైనటువంటి కళ్ళు అని అంటే దృశ్యమైనటువంటి, మన ఈ యొక్క శరీరాలు కాదనేది మనకు తెలుసు అక్కడ. కానీ వారు ఒకరినొకరు చూడగలిగే స్థితి ఉన్నదా అంటే ఉన్నది. ఆ తర్వాత ఒకరినొకరు గుర్తించగలిగే స్థితి ఉన్నదా అంటే ఉన్నది. కాబట్టి ఎవరిని చూశాడు అతను? అబ్రహాము చూశాడు. అబ్రహాము రొమ్మునకు ఎవరు కొనిపోబడ్డారు? లాజరు దేవదూతల చేత కొనిపోబడ్డాడు అని చెప్పండి. అలాగైతే చనిపోయిన నీతిమంతులైనటువంటి వారందరూ కూడా దేవదూతల చేత ఏం చేయబడతారు? కొనిపోబడతారు. అబ్రహాము, మోషే, ఏలియా, సమూయేలు, ఆ తర్వాత యోబు లాంటి వారు ఉన్నటువంటి స్థలంలోనికి వారు ఏం చేయబడతారట? కొనిపోబడతారు అని చెప్పి అర్థమవుతుంది. అప్పుడు ఈ యొక్క ధనవంతుడు చూశాడు. ధనవంతుడు భూమి మీద ఏ విధంగా జీవిస్తున్నాడు? సుఖభోగాలతో జీవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఈ సుఖభోగాలతో జీవిస్తున్నటువంటి ఈ యొక్క ధనవంతుడు అక్కడ పోయేసరికి ఆ సీన్ అనేది తలక్రిందులైపోయింది. ఏ విధంగా ఉన్నది పరిస్థితి చూసేసరికి అతనికి ఆశ్చర్యమైపోయింది. భూమి మీదనైతేనేమో తనకి ఏ మాత్రం కొదవలేదు. తనకి ఏం కావాలంటే తెప్పించుకునేవాడు, తనకి ఏం కావాలంటే దాన్ని అనుభవించేవాడు. అక్కడ పోయేసరికి అసలు నా ఇంటి వాకిట ఉన్నటువంటి దరిద్రుడు అనేటువంటి మరి లాజరు పోయి అక్కడ అబ్రహాం రొమ్మున అంత క్షేమంగా ఉన్నాడు ఏంటి అని చెప్పి అక్కడ పోయి ఆలోచన చేశాడు. అదేంటి అలా జరిగిందని చెప్పి ఆశ్చర్యపడ్డాడు. ఒకవేళ భూమి మీద గనక ఇలాంటి స్థలాలు ఉన్నాయనే విషయము ఈ ధనవంతుడు ముందుగా ఎరిగి ఉంటే అక్కడ పోకముందుగానే సిద్ధపడి ఉండడా? ఖచ్చితంగా సిద్ధపడతాడు కదా. కాబట్టి అతను ఎరగకుండా తనకిష్టం వచ్చినట్టుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ పోయిన తర్వాత అక్కడ లాజర్ని అబ్రహాంని చూశాడు. చూసి ఏమన్నాడు చూడండి. అబ్రహాం చూసి అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అంటే అక్కడ కూడా పాపం ఆ లాజరు మీద కనికరం లేకుండానే ఉన్నాడు. ఎట్టాగ నేను వేదన పడుతున్నాను కదా, కాలుతున్నాను కదా, ఆ స్థలంలోనికే లాజరును కూడా పంపించని చెప్పి ఏం చేస్తున్నాడు? కోరుతున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అలాగూ కుదరదు. అబ్రహాం చూడండి ఏమన్నాడు 25వ వచనంలో. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అది అంటే ఈ పాతాళము అనేటువంటి స్థలములో 2 స్థలాలు ఉన్నాయనేటువంటి విషయము ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు దేవుడు. ఈ 2 స్థలాల్లో ఏదో ఒక్క స్థలానికి మాత్రమే ఒక వ్యక్తి పోగలడు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. అప్పుడు నీతిమంతులైనటువంటి వారు ఎక్కడున్నారనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం చూసినప్పుడు అబ్రహాము, ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి పితరులు నీతిమంతులు అందరూ కూడా ఎక్కడున్నారండి? ఆదరణకరమైనటువంటి స్థలంలో ఆదరణ పొందుతున్నారనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క ధనవంతుడైతే వేదనకరమైన స్థలంలో వేదన పొందుతూ కాలుతూ ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ యొక్క మంటలు తట్టుకోలేక, తండ్రివైన అబ్రహామా, నా కోసం లాజరును పంపించము, అతను తన చిటికెన వేలుతో నా యొక్క నాలుకను చల్లార్చినట్లుగా నా కోసం దయచేసి అతను పంపించు అన్నాడు.
అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? పర్లేదులే పంపిస్తానన్నాడా? లేదు. నీవు భూమి మీద ఉండగా నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు సుఖాన్ని అనుభవించావు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ యాతన పొందుతున్నావు, వేదన పడుచున్నావు అని అన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క దరిద్రుడైనటువంటి లాజరు అనారోగ్యంతో, కురుపులతో, బాధతో, బలహీనతతో, ఆకలితో ఏం చేశాడట? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కదా, లేకపోతే పోతాడు అక్కడికి? పోడు. కాబట్టి అలాంటి లాజరు ఇక్కడ ఆదరణ పొందుతున్నాడు. ఇది న్యాయమే. ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా నీ కోసం లాజర్ని నేను పంపించాలంటే అలా కుదరను కూడా కుదరదని అన్నాడు. ఏమున్నదట మధ్యలో? పెద్ద అగాధము అని అంటున్నాడు. అగాధము అని అంటే అది ఒక లోయ, వ్యాలీ అని అన్నాడు ఇంగ్లీష్లో. ఆ వ్యాలీ అంటే కశ్మీర్ లోయ అంటారు కదా, చాలా కిలోమీటర్ల దూరం లోతుకుంటుందన్నమాట. అలాంటి లోయ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వారు అక్కడికి, అక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడికి పోవటానికి కూడా కుదరదు. మరి అలాగైతే ఎట్టా? మరి నాకు ఇంకా 5 సహోదరులు భూమి మీద ఉన్నారు కదయ్యా, మరి వారు నేనున్నటువంటి స్థలానికి వచ్చి నాలాగా వారు వేదన పొందుతారేమో, కనీసం లాజర్నన్నా అక్కడికి మళ్ళా పంపించు అంటాడు. అది కుదరదు అంటాడు అబ్రాహాం. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరొక అవకాశం అనేది ఆ యొక్క వ్యక్తికి లేదు అనే విషయం మనకు అర్థమవుతున్నది. చనిపోకముందు మనం చేసేటువంటి కార్యాలు, చనిపోకముందు మనం జీవించేటువంటి జీవితమే మనం అక్కడ పోవాలన్నా, అంటే వేదనకరమైన స్థలానికి పోవాలన్నా లేదా ఆదరణకరమైన స్థలానికి పోవాలన్నా అనేటువంటి కార్యం పైన ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాలను బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ లాజర్నన్న కనీసం భూమి మీద పంపించంటాడు, అలా కుదరదు అంటాడు. అక్కడ ఎవరున్నారట? మోషేయు ప్రవక్తలను ఉన్నారు. ఎక్కడ? భూమి మీద ఉన్నారా? ఉన్నారు. ఏరి? బైబిల్ గ్రంథంలోనే వారికి మాటలు ఉన్నాయి కదా. వారి మాటలు నమ్మనటువంటి వాడు ఒకవేళ లాజర్ను తెసిపోయి సజీవుడిగా నేను పంపించినప్పటికీ నమ్ముతాడా? నమ్మడు. కాబట్టి అది కుదరదు అని చెప్పి అంటాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సందర్భం మనకి ఏం చూపిస్తుందంటే, ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక నీతిమంతుడు, ఒక దుర్మార్గుడు అనేటువంటి భావన మనం అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరు కూడా చనిపోయిన తర్వాత ఒకడేమో వేదనకరమైన స్థలంలో లేదా మండుచున్న ఆ యొక్క అగ్నిగుండంలో వేయబడ్డట్టుగాను, మరొక వ్యక్తి ఏమో ఆదరణకరమైన స్థలంలో, మరి ఆదరణ పొందే స్థలంలో జీవిస్తున్నట్టుగాను మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగైతే యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు. మరలా చూద్దాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని రాజ్యం విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూసి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను చాలు నాన్న, 3వ వచనం చాలు. గమనించండి. ఆయన శ్రమపడిన తర్వాత, అంటే యేసుక్రీస్తుని గురించి 40 దినములు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా చేసుకున్నాను. అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఎన్ని దినాలు ఉన్నాడండి? 40 దినాలు ఉన్నాడు. ఈ 40 దినాల కాలంలో మరి ఆయన ఎక్కడ పోయి వచ్చాడు? చనిపోగానే ఎక్కడ పోయాడు? పాతాళానికి పోయాడు. ఆయన పరలోకానికి అది పోలే. ఫస్ట్ చూడండి, మీకు కావాలంటే 1వ అధ్యాయము ఎక్కడున్నాడు చూడండి. 26వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 26వ వచనము. దావీదు ప్రవచనం ఇది. ఈ ప్రవచనంలో దావీదు ఏమంటున్నాడంటే, కావున నా హృదయము ఉల్లసించెను, రైట్. ఇది ఎవరిని గురించి మాట్లాడుతున్నటువంటి విషయం? ఇది యేసు ప్రభుని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ ప్రభువు మాట్లాడినటువంటి ఈ మాటల్ని 16వ కీర్తన ప్రవచనం, 16వ కీర్తనలో ఉన్నటువంటి యొక్క ప్రవచన భాగాన్ని, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు.
అని దావీదు మాట్లాడాడు. ఇప్పుడు దావీదు యొక్క శరీరాన్ని కుళ్ళుపట్టడానికి గురించి మాట్లాడుతున్నాడా అక్కడ, లేదా ప్రభు యొక్క శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడా? ఏమండి, ప్రభు యొక్క శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దావీదు ఈ భూమి మీద సమాధి చేయబడ్డాడు. ఏమయ్యాడు? ఆయన కుళ్ళుపట్టిపోయాడు. మనం ఎలాగూ మరి మట్టిలో కలిసిపోతామో దావీదు కూడా అలాగే మట్టిలో కలిసిపోయి ఉంటాడు. చూడండి, అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే 34వ వచనంలో దావీదు మాట్లాడుతూ దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఆ, అయితే అతని ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వను కూర్చుందుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతవరకు దావీదు కూడా ఎక్కడ పోలేదు? పరలోకానికి పోలే, ఇప్పటికీ పోలే. మరి ఎక్కడున్నాడు ఆయన? పరదైస్లో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతున్నది. అబ్రహాం ఎక్కడున్నాడో, ఆ తర్వాత ఏలీ ఎక్కడున్నాడో, ఆ తర్వాత దావీదు ఎక్కడున్నాడు, వీళ్ళందరూ కూడా నీతిమంతులందరూ కూడా ఒకే స్థలంలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భము 31వ వచనంలో, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానాన్ని గూర్చి చెప్పాను. అంటే క్రీస్తు పాతాళానికి వెళ్ళాడా? వెళ్ళాడు కదండి, వెళ్ళాడు. కానీ ఆయన ఏం చేయబడలేదు, అక్కడ విడవబడలే. ఆయన శరీరం అనేది ఏం చేయబడలేదు, కుళ్ళిపోలే. మరి ఆయన తిరిగి మరలా మరి వచ్చాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. వచ్చేటప్పుడు ఎలాగొచ్చాడు అంటే నూతన శరీరంతో వస్తాడనే విషయం మనకు తెలుసది. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది ఇప్పుడు ఎక్కడ పోయాడు? ఆయన మృతుల్లో నుంచి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఏం చేశాడు? అపోస్తులకు అప్పుడప్పుడు ప్రత్యక్షుడయ్యాడు. తను సజీవుడుగా నేను లేచాను అని చెప్పి చూపించుకున్నాడు. చూపించుకున్న తర్వాత వారి సమక్షంలోనే ఏం చేశాడు? నేరుగా చూడండి, 1వ అధ్యాయంలో ఆ మాట మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఒక మేఘం రావడం జరిగింది. 19వ వచనంలో ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు తేరి చూస్తూ ఉండిరి. అంటే 9వ వచనం చెప్తున్నాడు, వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ని కొనిపోయాను. ఎక్కడ పోయాడు? ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. అంటే మొదటి 40 దినాలు ఎక్కడున్నాడు? భూమి మీదనే ఎక్కడెక్కడ ఆయన ఉన్నాడు అనే విషయం మనకి అర్థమవుతున్నది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన మనం ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూశాను కదా. ఆ 9వ అధ్యాయం ప్రకారం ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకానికి వెళ్ళాడు. చూసాం. మరొకసారి చదువుదాం, వెనక వచ్చినటువంటి బ్రదర్ విజయ్ గారి కోసం చదువుదాం ఒకసారి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:24 బ్రదర్. అందువలన నిజమైన పరిశుద్ధమును కోరి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమును కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ప్రవేశించాడు? పరలోకానికి ప్రవేశించాడు. ఆయన పునరుత్థానుడైనటువంటి మొదటి 40 దినాల వరకు ఎక్కడున్నాడు? ఆయన పరలోకానికి పోయినట్లు చెప్పలే. మరి దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? పాతాళంలోనే. ఆ పాతాళంలో 2వ స్థలం అని చెప్పాం కదా, అది పరదేశు అనేటువంటి స్థలము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ పరదేశు అనేటి ఏంటంటే ఆదరణ కలిగించేటువంటి స్థలము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మృతులందరూ కూడా ఎక్కడ పోతున్నారు? పాతాళమునక పరలోకానిక? పరలోకానికి ఇంతవరకు ఎవరు పోలేదని చెప్పి మనం చూసాం కదా, క్రీస్తు తప్ప. మరి మిగతా ఎక్కడ పోయి ఉంటారు? వీళ్ళంతా పాతాళంలోకి పోయి ఉంటారు. మరి ఈ మత్స్యశాఖల ప్రసంగికులు చేసేటువంటి బోధలన్నీ తప్పేనా రైటా? వాళ్ళకి మరి రక్షణ ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈ యొక్క బోధలు అంటే లోకంలో మనం వినేటువంటి బోధలన్నీ కూడా తప్పైనటువంటి బోధలు అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి లూకా సువార్తలో మరొకసారి 22-23 వచనాల్లో మరి లాజరు అబ్రహాంతో పాటు మరి పరదేశులు
ఆదరణకరమైన స్థలంలో ఉన్నాడనే విషయాన్ని మనం చదివాం. ఆ తర్వాత యేసుక్రీస్తు రాకడలో అందరం కూడా ఏం చేయబడబోతామంట? అందరం కూడా తిరిగి పునరుత్థానం అవుతాం. మనందరం కూడా పునరుత్థానం అవుతాం. చూడండి, యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు ఆ విషయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం చదువుదాం. దీనికి ఆ, ఆశ్చర్యపడుకుడి. ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్నవారును ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమును బయటికి వచ్చెదరు. రైట్. ఇక్కడ చూడండి, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చున్నది. ఏ కాలం అది? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఆ కాలమున మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, అంటే ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఈ భూమి మీద చనిపోయి సమాధి చేయబడినటువంటి వారందరిలో ఎంతమంది తిరిగి లేస్తారు? ఏమండి? అందరూ. మేలు చేసిన వారేమో జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారేమో తీర్పు పునరుత్థానానికి, అంటే నరకానికి పోతారనేది అర్థమవుతున్నది. అంటే చనిపోయి తిరిగి లేచినటువంటి వారందరికి కూడా ఏమవుతుంది అంటే అందరికి కూడా మరొకసారి తీర్పు జరుగుతున్నది. ఆ తీర్పు ఎవరి యొక్క సమక్షంలో జరుగుతుంది అంటే యేసుక్రీస్తు మేఘారూరుడై ఆకాశ మండలం మీద రాబోతున్నాడు. అందరం కూడా లేచి ఆయన ఎదుట ఏం చేయబడాలి? నిలబడాలి. నిలబడ్డప్పుడు గొల్లవాడు గొర్రెలలో నుంచి మేకలను ఎలాగైతే వేరు చేస్తాడో అదేవిధంగా మరి యొక్క మనుషుల్ని కూడా అలాగే దేవుడు వేరు చేసి తన దూతల ద్వారా యేసుక్రీస్తు వేరు చేసి వారికి కుడివైపున ఉన్నటువంటి వారికి జీవ పునరుత్థానం అంటే తండ్రి యొక్క రాజ్యంలోనికి ప్రవేశాన్ని, ఎడం వైపు ఉన్నటువంటి వారికి మరి సాతానుకును వాని దూతలకు నియమించబడినటువంటి అగ్నిలోనికి వారిని పంపించేటువంటి తీర్పు అనేది చివరిలో ఉన్నది అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. దీనికి ముందుగా అందరం కూడా భూమి మీద చచ్చిపోయినటువంటి వాళ్ళము, మరి సముద్రంలో నీటిలో మునిగిపోయి చనిపోయినటువంటి వాళ్ళము, అందరి పరిస్థితి ఏంటి? మరి సముద్రంలో చనిపోయినటువంటి వారు వస్తారా? చూద్దాం, వస్తారో రారు ఒకసారి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదువుదామండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట్లుగా చెప్పుతుంది. అప్పుడు గ్రంథములు ఇవ్వబడని మరియు జీవగ్రంథము వేరొక గ్రంథములు ఇవ్వబడని. ఆ గ్రంథములందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరు. సముద్రము మనలో ఉన్న మృతులను అప్పగించను. మరణము పాతాళ లోకము వాటి వశమున ఉన్న మృతులను అప్పగించను. వారిలో ప్రతి వారు తన క్రియల చొప్పున తీర్పు పొందిరు. మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడింది. ఈ అగ్నిగుండంలో రెండవ మరణం. ఎవరి పేరైనను జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడింది. రైట్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి కొంతమంది సరైనటువంటి విధానంలో సమాధి చేయబడకుండా ఎక్కడో దిక్కులేని సాగు చనిపోతారు కదా, అరణ్యాల్లో, సముద్రాల్లో, తర్వాత ఇంకెక్కడనో చనిపోతారు. మరి వారి పరిస్థితి ఏంటి? వారు వస్తారా అంటే ఏమంటున్నాడు బైబిల్లో? అందరిని కూడా చూడండి, అక్కడ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. అది వారు ఎలాంటి మృతులైనా కానీ, పాపులన్నా కావచ్చు, నీతిమంతులన్నా కావచ్చు, మృతులు తీర్పు పొందుదురు. తర్వాత తమలోనున్న సముద్రము తనలోనున్న మృతులను అప్పగించును అన్నాడు. సముద్రంలో ఉన్నటువంటి వారిని కూడా ఏం చేయబడతారు? వారు తిరిగి బయటికి వస్తారు. అదనం తర్వాత పాతాళ లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేయబడతారు? వారు కూడా బయటకు వస్తారు. అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ప్రతి వాడు కూడా వాని క్రియల చొప్పున ఆ దినమున తీర్పు పొందును అని అంటున్నాడు. ఆ విధంగా పొందిన తర్వాత అప్పుడు ఆయన
మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్థలాలను ఆయన కేటాయించడాన్ని మనం బైబిల్లో మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో చదవగలం. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం ఇప్పుడు అంతా చదవబోవట్లేదు, కొన్ని వచనాలు మాత్రం చూసుకుందాం. దాంట్లో 31వ వచనం నుంచి ఈ యొక్క సందర్భం యేసుక్రీస్తు మాట్లాడుచున్నాడు. 31వ వచనం చెప్తున్నాడు, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడాను సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఎవరెవరు వస్తారట? సమస్త దూతలు కూడా ఆయనతో పాటు వస్తారంటున్నాడు. వచ్చేటప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు 32వ వచనంలో మనమందరం కూడా, సమస్త జనులందరూ కూడా ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి, సమస్త మనుషుల్ని 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రతి వాడు దేహంతో జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివే కానీ చెడ్డవే కానీ, దేహంతో జరిగించే ప్రతి వాని యొక్క ప్రతిఫలము వాడు పొందినట్లుగా తీర్పు జరుగుతుంది అని అన్నాడు. మనలో ప్రతి వ్యక్తి కూడా మనం చేసినటువంటి క్రియలను బట్టి లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక ఆ తర్వాత ఏం జరగబోతుందో చూడండి. 34వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, తన కుడివైపున ఉన్న వారిని చూసి అంటున్నాడు, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. ఇదేంటండి? అది పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యానికి పోకముందుగా ఒక మానవుడు ఎక్కడ ఉంటున్నాడు అనేటువంటి విషయాలు చాలా తేటగా మనం చూసాం. అది పాతాళ లోకము అనేటువంటి విషయాన్ని చూసాం. ఈ పాతాళ లోకంలో నుంచి యేసుక్రీస్తు రాకడలో మళ్ళీ మనం బయటకు వస్తాము, వచ్చిన తర్వాత తీర్పు జరుగుతుంది అనేటువంటి విషయాలు మనం చాలా వివరంగా చూసాం. ఆ తర్వాత మరి దుర్మార్గులను ఆయన ఏం చేశాడంటే, అదే నీతిమంతులు ఏం చేశాడంటే, తన తండ్రి యొక్క రాజ్యంలోనికి వారిని పంపిస్తున్నాడు. తర్వాత 41వ వచనంలో చూసినట్లయితే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో ఒకసారి చదువుదాం. రైట్. ఎడమ పక్కన ఉన్నటువంటి వారిని ఏమన్నాడు? శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి నిత్య ఆజ్ఞలోనికి పోవుడి. అప్పుడు అది నరకము అనే విషయం మనం చూస్తున్నాం. ఈ నరకానికి పోవటము, పరలోకానికి పోవటం అనేది మానవుడు చనిపోయిన వెంటనే జరగట్లేదు అనే విషయాన్ని మనం చూసాం చాలా వివరంగా కదా. అప్పుడు చివరికి మనుషులకి యొక్క తీర్పు జరిగిన తర్వాతనే వారు పరలోకానికో నరకానికో వెళుతున్నారు అనే విషయాలను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి నా యొక్క సహోదరులారా, లోకంలో చెప్పబడుతున్నటువంటి బోధనలు ఒకసారి ఈరోజు మనం చదివినటువంటి వాక్యాలతో మీరు పోల్చి చూడండి. వారు ఇంటికి పోయి చేసే ప్రార్థనలన్నీ కూడా అబద్ధ ప్రార్థనలని గమనించాలి. ఎందుకు అంటే బ్రదర్ నేను ఒక ఊరు పోయాం, వాళ్ళ ఊరిలో ఆయన పోయి చనిపోయిన ప్రతి ఇంటికాడ ఆయన కూడా ఏడ్చుకుంటూ పరలోకాన్ని తీసిపోయాడు దేవుడు, ఇక మేము ఆయన కోసం బాధపడొద్దు అని చెప్పి ప్రార్థన చేస్తుంటాడు. అంటే అర్థం ఏంటి? అబద్ధమే కదా అది. కాబట్టి మనం ఆ మాటలు నమ్మొద్దండి. చనిపోయిన వెంటనే వ్యక్తి పరలోకానికి కాకుండా పాతాళ లోకానికి పోతున్నాడు. ఆ తర్వాతనే తీర్పు జరుగుతుంది. తీర్పు తర్వాతనే అతను పరలోకానికి పోవటము నరకానికి పోవటము అనేది జరుగుతుందనే విషయాలను మనం గమనించాలి. కాబట్టి ఈరోజు మానవుల మధ్యలో చేయబడుతున్నటువంటి బోధలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంను బట్టి చూసినట్లయితే అవి 100% తప్పైనటువంటి బోధలై ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిందిగా మరి ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.